ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయారు. అంటే ఇంటర్ విద్యార్థులు చనిపోవడం అంటే ఆ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి అంటే కామన్‌గా ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనకు రిజల్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఎవరైనా ఫెయిల్ అయింటే అంటే ఫెయిల్ అయ్యి బాధపడతా ఇదే జీవితం ఎగ్జామే జీవితం ఫెయిల్ అయినా ఇంక నా జీవితం లేదు నేను చచ్చిపోతా అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. ఎందుకంటే అసలు చదువు అనేది లైఫ్ కాదు. చదువు కొంతవరకే. ఏందంటే ఏమంటారు కదా జ్ఞానం. జ్ఞానం వరకే చదువు. అంటే నువ్వు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలా, మళ్ళీ కొన్ని విలువలు. ఈ విలువలు నీకు తెలిస్తే చాలు. నువ్వేం పెద్ద పెద్ద చదివేసి అవసరం లేదు. నువ్వు జాబ్ కోసమే చదవాలనుకుంటే అంటే జాబ్ దేన్ని డబ్బు కోసం సపరేట్ చాలా ఉన్నాయి వర్క్స్. అంటే ఎన్నెన్నో వర్క్స్ ఉన్నాయి చేసుకుంటే. అంటే మన చుట్టూ క్రాప్స్ చాలా ఉన్నాయి. అంటే ఏ క్రాఫ్ట్‌లో అయినా మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండే క్రాఫ్ట్‌ని సెలెక్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది చదువుతోనే లైఫ్ కాదు. నెక్స్ట్ అంటే ఈ స్టడీనే జీవితం అనుకోకుండా ఇప్పుడు ఫెయిల్ అయిపోయారబ్బా మీరు బాధపడకండి. ఫెయిల్ అయినారు బాధపడకుండా మీలో ఉండే ప్యాషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి డ్రైవింగ్ ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి యాక్టింగ్ ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి రన్నింగ్ రేస్ ప్యాషన్ ఉంటుంది. నేను రన్నింగ్ చేయాలా, రికార్డ్స్ కొట్టాలని. కొంతమందికి స్విమ్మింగ్ ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి రకరకాల ప్యాషన్స్ అంటే ప్రతిదీ ప్యాషన్. ఇప్పుడు అనుకోవచ్చు అదే ఒక పెయింటింగ్ వర్క్ ఉంటుంది. అంటే గోడలకు పెయింట్ వేసేది. అది అది కూడా ప్యాషన్‌గానే ఫీల్ అవుతారు కొంతమంది. అంటే కొంతమందికి ఇష్టం ఆ పెయింటింగ్స్ చేయడం. ఇప్పుడు ఒక బిల్డింగ్‌ని ఈ కలర్ అయితే బాగుంటది, ఆ కలర్ అయితే బాగుంటదని మైండ్‌లో అనుకోని వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ కలర్ ఏస్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఒరేయ్ నేనేసిన కలర్స్ సెట్ అయినాయిరా అని. అట్లా మీ ప్యాషన్ ఎత్తుక్కోండి. ఎగ్జామ్ ఫెయిల్ అయింది వదిలేయండి. ఫెయిల్ అయితే వదిలేయండి. ఒకసారి రాయండి. మళ్ళా ఫెయిల్ అయ్యారా ఇంక మీకు అది వద్దనుకోండి. మీ ప్యాషన్ మీరు తీసుకొని ఆ ప్యాషన్ వేలో వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అసలు ఈ చనిపోవడం సూసైడ్లు అనేది చాలా పొరపాటు. అవి చేసుకోకండి. అంటే భవిష్యత్తు అని ఫీల్ అవుతారు. నేను ఫెయిల్ అయిన భవిష్యత్తు అని. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీరు భవిష్యత్తు అని ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినావు. ఒరే ఏమైనా అనుకుంటారా నేను చచ్చిపోవాలని. నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కొద్ది రోజులు నిన్ను అనుకుంటారు. అంటే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో నిన్ను అనుకుంటారు. అదే కొద్ది రోజులే. మళ్ళీ వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. నిన్ను అనుకోరు. కానీ అది నీ ఫ్యామిలీయా ఎంత బాధపడుతూ ఉంటుంది నువ్వు చచ్చిపోతే. అందుకని అది చేసుకోకండి. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినా కూడా అనుకుంటారు. ఒరే వాడు ఏం ఫెయిల్ అయినాడు, ఎప్పుడు చదువుతున్నాడు, ఫెయిల్ అయ్యాడు, వాడు వేస్ట్ అంటాడు. అది కొద్ది రోజులు అంటారు. ఎట్టయినా మన పబ్లిక్ ఉండేది అనడం కోసం సమాజం. వాళ్ళు నువ్వు చచ్చినా అంటారు, చచ్చకపోయినా అంటారు. వాళ్ళు ఉండేది అనడం కోసం. లేకపోతే నీ ప్యాషన్ రీచ్ అయినా కూడా అంటారు వాళ్ళు. ఈ ప్యాషన్ చూసుకున్నాడు అంటే ఈ పని చూసుకున్నాడు, దీంట్లో ఏం సక్సెస్ అవుతుంది అంటారు. సమాజం ఉండేది అనడం కోసం. ఇప్పుడు సమాజం ఎందుకు ఇప్పుడు మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. అంటే మీరు అనకపోవచ్చు, అందరూ అనకపోవచ్చు. కానీ 90% మనకి క్వశ్చన్ చేసుకోండి. ఎవరైనా ఏదైనా చేసి మనమే అనుకుంటాం కదా, ఒరే వాడు దీంట్లో ఫెయిల్ అయినాడో ఇదేం చేస్తాడని. ఎవరైనా అనుకుంటారు నువ్వు అంటే మనమే వేరే వాళ్ళని అనుకుంటాం. అట్టప్పుడు మనల్ని ఎందుకు అనుకోరు, ఎవరైనా అనుకుంటారు. దయచేసి ఎవరు అంటే ఈ సూసైడ్ అటెంప్ట్స్ అవి ఏం కాకండి.